గజ దొంగని. నువ్వు దాచినా దాగని ఈ పుట్టుమచ్చ నాగు ఏ రాజా అని చెబుతుందయ్యా. రాజా, నా అనేవాళ్ళు ఎవరూ లేని నేను నిన్ను చూసి నీ మాటలు విని ఎంతో ఆనందపడిపోయాను. ఈ వయసులో నువ్వు అండగా దొరికావని సంతోషపడ్డాని. చీకటి పడేసరికి నా ఆశల మీద ఎందుకయ్యా చీకటి తెరలు కప్పావు? ఈ ఆస్తి అంతస్తు అంతా నువ్వే అనుభవించవచ్చునని చెప్పినా, నా కన్న బిడ్డ కంటే ఎక్కువగా చూసుకుంటానని మాటిచ్చినా ఎందుకు చేశావు ఈ పని? నా మాటలు నమ్మలేకపోయావా? ఆల్ రైట్, నీకు డబ్బే కావాలనుకుంటే తీసుకువెళ్ళు. ఈ ఇనపెట్టిలో డబ్బే కాదు, నా సర్వస్వం తీసుకువెళ్ళు. కానీ తీసుకువెళ్లే ముందు ఒక్క ప్రశ్నకి మాత్రం సమాధానం చెప్పు. అసలు నువ్వు ఈ దొంగతనం ఎందుకు చేయాలనుకున్నావు? దీనికంతటికీ కారణం మా అమ్మ. వాట్? మీ అమ్మగారు? అవును, రాజాగానే బతకాలన్న ఆశ. కానీ చిన్నతనం నుంచి నీతి న్యాయం అన్న మాటలకు బదులుగా దుర్మార్గం దోపిడీ అన్న పదాలే నేర్పింది. నేరాలు చేయమని శాసించింది మా అమ్మ. కన్నతల్లి మాటకి ఎదురు చెప్పలేక నాలో నేను కుమిలిపోతూ బతుకుతున్నాను. ఇదేమిటని ఎదిరిస్తే నాకు జీవితంలో మిగులున్న అమ్మ కూడా దూరం అయిపోతుందనే భయంతో తల ఉంచుకుని బతుకుతున్నాను. అందుకే ఆమె కోరినట్లుగా ఈ పనులన్నీ చేస్తున్నాను. ఐ క్యాన్ బిలీవ్ ఇట్. ఆమె నీ తల్లి అంటే నేను నమ్మలేకపోతున్నాను. తన బిడ్డ దేశానికి ఉపయోగపడే మనిషిలా ఎదగాలని ప్రతి తల్లి కోరుకుంటుంది. అంతేకాని తన బిడ్డ దొంగ కావాలని, నేరస్తుడు కావాలని, దోపిడీదారుడుగా, హంతకుడుగా తయారు కావాలని ఏ తల్లి కోరుకుంటుంది? అలా కోరుకునే తల్లిని నేను ఎక్కడా చూడలేదు. కనీసం అటువంటి తల్లిని గురించి విన్నైనా లేదు. నో నో నో, ఆమె నీ తల్లి కావడానికి వీల్లేదు. నా అనుమానం నిజమో కాదో నువ్వే తెలుసు. నువ్వు నా కన్న తల్లివే అయితే నన్ను ఇంత నీచంగా ఎందుకు పెంచుతున్నావని నిలదీశాడు. అలా అడిగి నీ తల్లికి నువ్వు దూరం అయితే నిన్ను గుండెల్లో పెట్టి దాచుకోవడానికి నేనున్నాను. వెళ్ళు వెళ్ళు. నాగు, ఏమిటి ఈ రోజు వింతగా ప్రవర్తిస్తున్నావు? నాగుపాముకి కుబుసంలాగా నాకు ఈ వేషం ఎందుకు వేశావో నేను ఈ రోజు తెలుసుకోవాలి. ఏ అపకారం తలపెట్టిందే నాగుపాము కూడా ఎవరి మీద పగపట్టదు, కాటేయదు. కానీ అకారణంగా నా చేత ఈ చేయని పనులన్నీ ఎందుకు చేయిస్తున్నావో నేను ఈ రోజు తెలుసుకోవాలి. తల్లిని ప్రశ్నించే హక్కు భగవంతుడు ఏ బిడ్డకు ఇవ్వలేదురా. అసలు నువ్వు నా తల్లివైతేగా. అవును, ఏ తల్లైనా తన బిడ్డ డాక్టరు కావాలనో, ఇంజనీరు కావాలనో, ఉన్నతోద్యోగిని చెయ్యాలనో కోరుకుంటుంది. 10 మంది తన బిడ్డను పోడే రోజు కోసం ఎదురు చూస్తుంది. కానీ నువ్వు నా బ్రతుకుని అమావాస్య చేశావు. నన్ను చీకట్లోకి నెట్టేసి నా చేత చేయని పాపాలు చేయించావు. నన్ను శాపగ్రస్తుని చేశావు. జన్మనిచ్చిన ఏ తల్లి తన కన్న కొడుకుని కసాయివాడిగా మార్చదు.
నిజం చెప్పు, నేను నీ కన్న బిడ్డను కాదు కదూ? ఎక్కడి నుంచో నన్ను తెచ్చి నీ స్వార్థానికి ఉపయోగించుకుంటావు కదూ? అమ్మా, చూసావా, నా కన్న తల్లివి నువ్వేనా అని అడిగిన నువ్వే బాధలో అమ్మా అని ఎలా పిలిచావు? ఆ పిలుపులో ఉన్న పవిత్రతకు పెడర్థాలు తీసి నోటుకొచ్చినట్టు మాట్లాడావు. నిన్ను కన్నది నేనేనని రుజువు చేసుకోవడానికి ఆధారాలు ఏమున్నాయిరా? నిన్ను నవమాసాలు మోసి కన్నది నేనేనంటే నమ్మగలవా? నా రక్త మాంసాలిచ్చి నా గుండె పాలతో నిన్ను పెంచానంటే నువ్వు సమాధాన పడగలవా? చెప్పరా, చెప్పు. అబద్ధం. ప్రతి కన్నతల్లిలో ఉండే మమతానురాగాలు నీలో నేను ఎప్పుడూ చూడలేదు. నువ్వు ఒక రాతి మనిషివి. ఆజ్ఞాపించడం, అధికారం చెలాయించడం, పాపాలు చేయించడం తప్ప నీలో జాలి, దయా, క్షమగుణాలు లేవు. నువ్వు తల్లివి కావు, రాక్షసివి. నాకు మాతృభూమి కోసం జీవితాలను, కన్న తల్లి కోసం ప్రాణాలను ధారపోసిన పుణ్యభూమిరా ఇది. అజ్ఞానంతో నోటుకొచ్చినట్టు మాట్లాడుకు. నీతి కోసం తల్లి తలనే తెగనరికిన పరశురాముడు పుట్టిన నెత్తురు గడ్డ కూడా ఇదే. అవును, నేను నీ కన్న బిడ్డనన్న మాటే వాస్తవం అయితే, నాగుపాము తన పిల్లల్ని ముక్కలు చేసి చంపినట్టు నీ కడుపులో పుట్టి ఎన్నో ఘోరాలు చేసిన నన్ను కూడా అలాగే చంపి పుణ్యం కట్టుకో. లేదా నేను అడిగిన ప్రశ్నకు సరైన సమాధానమైనా చెప్పు. కన్న తల్లి హృదయాన్ని అర్థం చేసుకోమనటం తప్ప నేనేం చెప్పలేను నాగు. అదే నీ ఆఖరి మాట అయితే, ఈ రోజు నుంచి నాగరాజు రాజాగానే మిగిలిపోతాడు. ఈ ఇంటి నుంచి నీ నుంచి దూరంగా బతుకుతాడు. ఈ క్షణం నుంచి నువ్వు నా తల్లివి కావు, నేను నీ కొడుకుని కాదు. ఎదురుగా అందమైన ఆడపిల్ల జలకాలాడుతుంటే ప్రౌరాక్యుల్లో దిక్కులు చూస్తావేమిటి? మనసిచ్చి వెంట పడుతున్నానా? మాట పలుకు లేకుండా వెళ్ళిపోతున్నావు. జోలే, నాకు చిరాకు తెప్పించుకో. చిరాకులో ఉన్నప్పుడు నా రాక నీకు ఉల్లాసాన్ని కలిగిస్తుంది. జోలే, కోపం తెప్పించుకో. ఓహో, కోపంలో ఉన్నావా? మరి నేను కోపంలో ఉన్నానే. ఓ పని చేద్దాం, జంటగా కలిసి జలక్రీడలాడదాం. అప్పుడు నీ కోపం, నా తాపం రెండూ తగ్గిపోతాయి. అందా నా శోధించడం తెలిసిన మనిషి నేనున్నాను కదా, నా చేపెట్టుకోవచ్చు కదా. నా జాతకంలో ఏదో తప్పున్నట్టుంది. నా వాసనే ఆడవాళ్ళకి పట్టడం లేదు. ఇక్కడున్నారా మీరు? ఇందాకటి నుంచి మీకోసం వెతకలేక చూస్తున్నాను. ఏమిటి అలా ఉన్నారు? అమ్మో, వైరాగ్యం ముదిరిపోయినట్టుంది. 2 తులాల అనురాగం కురిపిస్తే గాని మీరు దోవలోకి వచ్చేట్లేరు. ఇదివరకు సెలయేర్లా గలగలా నవ్వుతూ ఉండేవారు, ఇప్పుడు సముద్రంలా గంభీరంగా మారిపోయారేమిటి? వయసు పెరుగుతున్న కొద్దీ బరువు బాధ్యతలు కూడా పెరుగుతాయి కదా. వయసు పెరిగితే కాదు, పెళ్లి జరిగితే భార్య ఒక బరువు, పిల్లలు మరో బరువు, నెలవారీ ఖర్చులు అదో రకం బరువు. అమ్మయ్యా, నవ్వారు కదా. ఇప్పుడు మీకు బరువు పెరిగే ఓ విషయం చెప్పనా? ఏమిటి? రేపు మా నాన్నగారు వస్తున్నారు. దేనికి? బలవంతంగా నా పెళ్లి మా బావతో జరిపించడానికి. నీకు ఇష్టం లేదని చెప్పు. అలా ఎందుకు చెప్పాలి? నాకు ఇష్టమైన వారి పేరే చెప్తాను. అయితే చెప్పు. అంటే సరిపోదు, మీ పెద్దవాళ్ళని తీసుకొచ్చి మా నాన్నగారితో మాట్లాడండి. నాకు పెద్ద దిక్కు ఎప్పుడూ లేరు. మొన్నటి వరకు ఉండే అమ్మ కూడా ఇప్పుడు లేదు. మీ మావయ్య గారు ఉన్నారుగా, ఆయన్ని తీసుకురండి. తీసుకొస్తారుగా? ప్లీజ్ మాట ఇవ్వండి. ఓకే. అయితే ఈ రోజు నుంచి నీకు తల్లి తండ్రి అన్ని నేనేనంటావు. ఆ ధైర్యంతోనే ఇక్కడికి వచ్చాను. మీరు నాకు చిన్న సహాయం చేసి పెట్టాలి. చిన్న సహాయం ఏమిటో చెప్పు, పెద్ద సహాయమే చేస్తాను. అదే ఆ రోజు చెప్పాను చూడండి, ఆ అమ్మాయి. ఏది? ఆలి చిప్పల్లాంటి కళ్ళు. అవును, రాజీ. వాళ్ళ నాన్నగారు రేపు వస్తున్నారు. నా తరపున పెళ్లి పెద్దగా మీరుండి ఈ పెళ్లి జరిగేలా చూడాలి. విత్ ప్లెజర్. మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. ఏమిటి? రాజీకి నేను రాజాగానే తెలుసు. నాగును కూడా నేనే తెలిస్తే ఆమె నాకు దూరం అవుతుంది. డోంట్ వరీ, జరిగిన నిజం ఏమిటో రాజీతో నేను చెప్తాను. నీ తల్లి నీకు చేసిన ద్రోహం ఏమిటో కూడా చెప్తాను. అది కాదు సార్, కొన్ని రోజుల క్రితం రాజీ వాళ్ళ అక్క రజని బ్లూ స్టార్ హోటల్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇది తన అక్క నాగు మూలంగా ఆత్మహత్య చేసుకుందని రాజీ అనుమానిస్తుంది. రేపు నాగును కూడా నేనే అని తెలిస్తే తన అక్క చావుకు నేనే కారణమని నన్ను అసహించుకుంటుంది, ద్వేషిస్తుంది.
అసలు నీకు ఆ రజనీకి ఏమి సంబంధం ఉందని నువ్వు భయపడుతున్నావు? నేను బ్లూ స్టార్ హోటల్లో గాయకుడిగా ఉన్నాను. అదే హోటల్కి ఆమె రోజు వస్తూ ఉండేది. నన్ను ప్రేమిస్తున్నానంటూ నా వెంట పడేది. ఒకరోజు నా గదికొచ్చి తనకు తన బావకు పెళ్లి చేయబోతున్నారని, ఆ పెళ్లి తనకిష్టం లేదని, నన్ను తప్ప మరొకరిని చేసుకోలేనని నాకు చెప్పింది. వెరీ ఇంట్రెస్టింగ్. ఈ మాటలు చెప్పడానికి వచ్చిన రజని మీరు తెలుసుకున్నట్టే నాగు నేనని గ్రహించింది. నన్ను లొంగ తీసుకోవడానికి అదొక ఆయుధంగా ఉపయోగించాలనుకుంది. పెళ్లి చేసుకోకపోతే నేనే నాగునన్న నిజాన్ని బయట పెడతానని బెదిరించింది. ఎందుకని? ఆమె చనిపోయిన రాత్రి తన బావ వచ్చాడని, తనను బెదిరిస్తున్నాడని నాకు ఫోన్ చేసింది. ఆ రాత్రికి నా గదిలోనే ఉంటానని నన్ను బతిమాలింది. కానీ పెళ్లిగా ఆడపిల్ల నా గదిలో ఉంటానని నేను ఒప్పుకోలేదు. తను వచ్చి తలుపులు కొడతానని, తీయకపోతే పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని నన్ను బెదిరించింది. అయితే ఆ రాత్రి రాజీ నీ గదికి వచ్చిందా? వచ్చింది. ఏదో కంగారు పడుతున్నట్టుగా తలుపు తట్టింది. నేను కావాలని తలుపు తీయలేదు. కాసేపటికి పెద్ద కేక వినపడింది. నేను బయటికి వెళ్ళి చూస్తే రజని కింద రక్తం మడుగులు పడుంది. మై గాడ్, ఎంత ఘోరం జరిగిపోయింది. నేనే గనక తలుపులు తీసుంటే ఆ రాత్రి రజని చనిపోయేది కాదు. రజని ఆత్మహత్యకు నేనే కారణమని కూలిపోతున్నాను. ఈ నిజం రాజీకి చెప్తే నాకు దూరం అవుతుందని చెప్పలేకపోతున్నాను. చెప్పకుండా ఉండటానికి నా సంస్కారం ఒప్పుకోవడం లేదు. డోంట్ వరీ మై బాయ్, అన్నిటికీ నేనున్నానుగా. మబ్బు విడిపోయినట్టు నీ సమస్యలన్నీ విడిపోతాయి. బాధపడు. కానీ నువ్వు మాత్రం తొందరపడి ఈ సంగతి రాజీతో చెప్పదు. సమయం చూసి చిక్కుముడి నేనే విప్పేస్తాను. థ్యాంక్ యూ అంకుల్. చూడు, రాజీని వాళ్ళ నాన్నగారిని ఒకసారి మన ఇంటికి తీసుకురా. వెల్కమ్ వెల్కమ్. రండి రండి రండి. మీది ఊరు కాని ఊరు కాబట్టి పెళ్లి కూతురింట్లో జరగవలసిన పెళ్లి చూపుల కార్యక్రమం మా ఇంట్లో పెట్టించాం. మీరేమో అనుకోవటం లేదు కదా? లేదు లేదు, చేతి గీతలను బట్టి తలవ్రాతను, మాటలను బట్టి మంచితనాన్ని గుర్తించవచ్చునంటారు. మీ ఇంటిని మీ సంస్కారాన్ని చూస్తుంటే మా అమ్మాయి సరైన నిర్ణయమే తీసుకుంది అనిపిస్తుంది. ఎలాగైనా ఆడపిల్లలు తెలివైన వాళ్ళండి. ఏమంటావు బేబీ? అదిగో చూసారా, ఇంటి కూడదు కాకముందే నన్ను వెళ్ళిపోమంటోంది. పదండి పదండి, ఈ కుర్ర జంట వచ్చి మనం ఎందుకు కానీ మనం ఆ గదిలో మాట్లాడుకుందాం. ఏమా, నువ్వన్నట్టుగానే వెళ్ళిపోతున్నావు. ఏమి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చు. రాజా, మన మొదటి కలయిక గుర్తుందా? అది మర్చిపోతే ఆ కలయ కళ్యాణం దాకా రాదు కదా. అప్పుడు నువ్వు దుర్మార్గుడు అనుకున్నాను. ఎందుకో నిన్ను చూస్తుంటే మామూలు మనిషి అనిపించలేదు. నేను మంచివాడిని కాదని తెలిస్తే? నువ్వు దొంగవని నాకు తెలుసుగా. రాజీ, దొంగనగానే అలా భయపడతావేమిటి? నా మనసును దోచుకోలేదా? నిజానికి రాజా మా అన్న కొడుకు అయినా నా సొంత కొడుకు కంటే ఎక్కువగా చూసుకుంటాను. నా యావదాస్తికి వాడే వారసుడు. శుభం. ఇంత మంచి మనసున్న మీతో ఈ ముందుకోవడం కంటే అదృష్టం ఏముంది? ఎక్స్క్యూజ్ మీ, మీరు? ఓ గాడ్, మీరు సిఐడి ఆఫీసర్ అని తెలియక ఎన్నాళ్ళు తెగమక పడ్డాను. మీకు అభ్యంతరం లేకపోతే ఇక్కడ మీతో మాట్లాడొచ్చా? షూర్, బీ సీటెడ్. రజని హత్యకు మీకు సంబంధం ఉందని అనుమానించాను. అందుకే మిమ్మల్ని నీడలా వెంటాడాను. కానీ రజని హత్యకు మీకు ఏ సంబంధం లేదని చివరిలో నిర్ధారించుకున్నాను. హత్యం సార్, రజని ఆత్మహత్య చేసుకుంది కదా. అది ఆత్మహత్యని హంతకుడు తెలివిగా నమ్మించాడు. చూడండి, ఈ కోటు బటను హతురాల్ చేతిలో దొరికింది. అంటే ఆమె మరణించేటప్పుడు ఎవరితోనో ఘర్షణ పడి ఉంటుందని నేను అనుమానిస్తున్నాను. సార్, అది నిజంగా హత్య అయితే ఆ రహస్యాన్ని భేదించడంలో నేను మీకు సహకరిస్తాను. నిందపడిన వ్యక్తిగా అది నా కనీస బాధ్యత. షూర్ షూర్, అవసరం వచ్చినప్పుడు మిమ్మల్ని నేను తప్పకుండా కలుస్తాను. వెల్కమ్. థ్యాంక్ యూ. హలో, జగపతిరావు గారా? ఎస్, స్పీకింగ్. అంకుల్, నేను రాజాని మాట్లాడుతున్నాను. వెరీ గుడ్ న్యూస్ అంకుల్. రాజీకి నాకు మధ్య ఏ అవాంతరం లేదు. ఎందుకంటారా? రాజీ అక్కది ఆత్మహత్య కాదట, హత్యట. హలో 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 హలో